గాంధారి కృష్ణుడితో చెప్పి విలపించుట. కృష్ణ, చూడవయ్యా, ధృతరాష్ట్ర మహారాజు కోడళ్ళు ఎలా ఏడుస్తున్నారో చూడు. వారి భర్తల శవాల కొరకు ఎలా వెతుకుతున్నారో చూడు. నా కుమారుల మీద కసి ద్వేషం పెంచుకున్న వారి కళ్ళు ఈ దృశ్యాలు చూసి చల్లబడ్డాయా? వీరంతా ఏమి పాపం చేశారని వీరికి ఈ శిక్ష వేశారయ్యా మీరు? అడుగో ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, ద్రుపదుడు వీరంతా చనిపోయినా సరే ముఖంలోని కల తగ్గకుండా ఎలా వెలిగిపోతున్నారో చూడవయ్యా. అత్యంత భోగములను అనుభవించిన ఆ మహానుభావులు ఎలా పడి ఉన్నారో చూడవయ్యా. వంది మాగాదులు కైవారంతో గాని నిద్రలేవని ఈ మహానుభావులు ఈ రోజు నక్కల ఊళల మధ్య అచేతనంగా పడి ఉన్నారు చూడవయ్యా. అటు చూడవయ్యా కృష్ణ, కొంతమంది కౌరవ కాంతలకు తమ భర్తల తలలు కానక ఎలా విలపిస్తూ వెతుకుతున్నారో చూడవయ్యా. మరికొందరు ముక్కలైపోయిన తమ భర్తల శరీర భాగాలను ఒకటిగా చేర్చి కుమిలి కుమిలి ఏడుస్తున్నారు చూడవయ్యా. మరికొందరు నక్కలు తోడేళ్లు చిందరవందర చేయడంతో శరీరాలను కానక క్షోభిస్తున్నారయ్యా. ఇటువంటి దురవస్థలను చూడడానికి నేను ఈ జన్మలో ఏ పాపం చేశానో కృష్ణ. నా కొడుకులను, కోడలను, తమ్ముళ్లను, బంధువులను ఇలాంటి దుస్థితిలో చూస్తున్నాను.